వన్ మోర్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. మన అందరికీ ఎంతో ఇష్టమైన బ్రెడ్ ఆమ్లెట్లో మనం చీజ్ పెట్టి చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసుకున్నాం. చాలా సింపుల్. నేను చెప్పే రెసిపీస్ ఎప్పుడు సింపుల్గా ఈజీగా ఉంటాయి. సో ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇక్కడ చూడండి, బౌల్ తీసుకొని కొంచెం పాలు వేసా. ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసి ఫస్ట్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. పాలల్లో మిక్స్ చేయడం వల్ల ఆమ్లెట్ స్మూత్గా వస్తుంది అండ్ ముందే ఇవన్నీ బాగా కలిసిపోతాయి. డైరెక్ట్ ఎగ్లో వేస్తే ఉప్పు కారం కలవదు, అది గుర్తుపెట్టుకోండి. ఆమ్లెట్ వేసేటప్పుడు రెగ్యులర్ ఆమ్లెట్ అయినా సరే ఫస్ట్ పాలల్లో వేసి కలపాలన్నమాట. ఆమ్లెట్ స్మూత్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది పాలల్లో వేసి కలపడం వల్ల. మంచిగా మిక్స్ చేసేయాలి. ఆమ్లెట్ మిక్చర్ రెడీ అయిపోయింది. ఇవి తీసేసి బ్రెడ్ తీసుకున్నాం. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొంచెమే ఆయిల్, ఎక్కువ ఆయిల్ వేయకండి ఆమ్లెట్లో కూడా ఎప్పుడైనా. ఇప్పుడు మొత్తం మిక్చర్ వేసేసి బ్రెడ్ తీసుకొని మంచి ఇలా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు కొంచెం ఫ్రై అవుతూ ఉన్నప్పుడే ఆమ్లెట్ని సైడ్ నుండి ఇలా అనేసేయండి. ఇటు సైడ్ కూడా. మనం బుక్ ఫోల్డ్ చేస్తున్నాం అన్నమాట. ఇలా రివర్స్లో తిప్పేయాలి. రివర్స్ తిప్పిన తర్వాత కూడా ఎగ్ కుక్ అయిపోవాలి, బ్రెడ్ టోస్ట్ అవ్వాలి. ఇప్పుడు చిన్న మంట పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఫస్ట్ ప్యాన్ వేడికి పెట్టేసి బాగా వేడైన తర్వాత ఆమ్లెట్ వేసిన తర్వాత కాస్త చిన్న మంటలో కుక్ చేస్తేనే బ్రెడ్ మంచిగా టోస్ట్ అవుతుంది, ఎగ్ కుక్ అవుతుంది. లేకపోతే లోపల లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది, అది మనకి తెలియదు. ఇప్పుడు రివర్స్ తిప్పేసి ఇప్పుడు చీజ్ స్లైస్ని బ్రెడ్ మీద పెట్టేసి జస్ట్ ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా ప్లేట్లోకి తీసుకొని కట్ చేయడమే. చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ సింపుల్గా టేస్టీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సూపర్గా ఉంటుంది. సైడ్కి నా దగ్గర లెట్యూస్ ఉన్నాయి, పెట్టేసుకుంటే బాగుంటుంది. టమాటోస్ అయినా లేకపోతే ఏదైనా వెజిటేబుల్స్, కీరా ఉంటే కీరాతో అయినా తింటే సూపర్ అనమాట. సింపుల్గా జస్ట్ 3 మినిట్స్లో అయిపోయింది కదండి. సేమ్ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వండి, మీకు నచ్చుతుంది. చలో మరి, బాయ్ బాయ్. ఇంకొక రెసిపీతో కలుసుకుందాం.